హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే పిల్లలకి లంచ్లోకి శనగలు అయితే కర్రీ చేసి పెట్టినానండి. వీటిని రాత్రి నానబెట్టుకోవాలండి. పొద్దున్నేమో కుక్కర్కి వేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. కొంచెం సాల్ట్ కానీ పసుపు కానీ వేసుకొని పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒక విజిల్ వచ్చినాక దించేసి కళాయి పెట్టుకొని పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకున్నాక మనం ఉడికించిన శనగలను అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ ఎప్పుడైనా కానీ కొంచెం వేగనివ్వాలన్నమాట. వేసినాక ఉప్పు, పసుపు వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం కారపొడి, కొద్ది ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలండి. బాగుంటాయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. వీటి వల్ల బలం కూడా ఉంటుందండి పిల్లలకి. వాళ్ళు వెజిటబుల్స్ ఎక్కువ తినరు కాబట్టి ఇలా నట్స్ ఉన్నటివి తింటే మంచిదన్నమాట. చూడండి, నేనైతే కారపొడి, ధనియాల పొడి కూడా వేసుకున్నా. వేయించుకుంటేనే బాగుంటాయండి వండిన కంటే. ఇంక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం టమాటా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రై చేస్తే పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట. నేను దించే ముందు కొంచెం మెంతికూర వేసుకున్నానండి. చూడండి, బాగా వేగినాయన్నమాట. ఇవేనండి ఈరోజుకి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇవే పెట్టినానండి. రైస్ పెట్టి, పెరుగు పెట్టి ఇవి పెట్టినా అనమాట. బిస్కెట్స్ అయితే బ్రేక్ పెట్టిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.